Hi there, this is Nagaraj. Today's topic is phrasal verbs. In day to day life, they are frequently used, especially in informal language conversations. ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. So, keep watching till the end so that you can speak English with a good fluency. Before we start the topic, let me give a quiz regarding fluency. I mean proper stress. కొన్ని మనం డే టు డే చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. ఉదాహరణకి నైస్ డే. ఈ నైస్ డేలో ఏ పదాన్ని మనం గట్టి పలకాలి? నైస్నా డేనా? నైస్ ఈజ్ యాడ్జెక్టివ్. ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్, డే నౌన్. ఇలా వచ్చినప్పుడు ఏ పదాన్ని పలకాలి? హియర్ ఆర్ సమ్ వర్డ్స్ ఫర్ యూ. నైస్ డే, స్మాల్ రూమ్, బ్లూ ఐస్, బిగ్ హౌస్, లాంగ్ టైమ్, గుడ్ జాబ్. గుర్తుపెట్టుకోండి. నైస్ డే, స్మాల్ రూమ్, బ్లూ ఐస్, బిగ్ హౌస్, లాంగ్ టైమ్, గుడ్ జాబ్. ఈ పదాల్లో 2 వర్డ్స్ ఉన్నాయి. నైస్ డే అంటాం మనం. నైస్ డే అనాలా లేదా నైస్ డే అనాలా? వాట్ ద డిఫరెన్స్? సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఇన్ ద మిడిల్ ఆర్ ఎండ్. థ్యాంక్ యూ. Phrasal verb. Just look at this definition. What is phrasal verb actually? Meaning of phrasal verb. We use phrasal verbs a lot. చాలా ఉపయోగించుకుంటాం వీటి మనం. ఎస్పెషల్లీ ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్. ఇన్ఫార్మల్ కాన్వర్జేషన్స్లో వీటిని ఉపయోగిస్తాం. దే ఆల్ ఇంక్లూడ్ అ వర్బ్ అండ్ అన్ యాడ్వర్బ్, సమ్టైమ్స్ అ ప్రిపోజిషన్. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈజీ టు అండర్స్టాండ్. చాలా మనం అర్థం చేసుకోవచ్చు. దే మీన్ వాట్ ద వెర్బ్ అండ్ ద యాడ్వర్బ్ టుగెదర్ సే. సో దట్ ఈస్ ద అఫిషియల్ meaning of phrasal verb. Once again, see, we use phrasal verbs a lot, especially in informal conversation. They all include a verb and an adverb, and many of them are easy to understand. They mean what the verb and adverb together say. A verb plus పక్కన వచ్చే participle. It can be either preposition or adverb అనమాట. ఈ రెండు కాంబినేషన్ ఉంటాయి. Let us have a look at the combination. Now take a look at the formation. For example, verb plus adverb. For example, the students came in and sat down. ఇక్కడ డౌన్ ఇన్ అవి adverbs అన్నమాట. కాబట్టి the students came in and sat down. వాళ్ళు వచ్చి కూర్చున్నారు. Sometimes verb plus adverb object. The teacher took out the exam papers and then gave them out. ఇక్కడ గేవ్ దెమ్ అవుట్. ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ అనేది సపరేబుల్, కొన్ని ఇన్సపరేబుల్ ఉంటాయి. వెన్ ఎస్పెషల్లీ ఆబ్జెక్ట్ ఇస్ ప్రొనౌన్ వీ కెన్ స్ప్లిట్ ఇట్. కొన్ని సందర్భాల్లో వెర్బ్, యాడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ద స్టూడెంట్స్ క్యారీడ్ అవుట్ విత్ దేర్ వర్క్. ద స్టూడెంట్స్ క్యారీడ్ ఆన్ విత్ దేర్ వర్క్. హియర్ see here, carry verb, on adverb with preposition. This combination can be possible. So now there is a small trick. Phrasal verb లో మనం ఏ పదాన్ని స్ట్రెచ్ చేయాలి? Take a look at this one. Please examples. Take a look at this example. See these sentences. He picked up the box. Picked up the box. Up అని గట్టిగా చెప్పాలి. అది పెద్ద పార్టిసిపల్. కే పక్కన ఉండి ఈడిని టాలా బలకాలి. He picked up the box. He put out his cigarette. He looked out the material. ఇక్కడ up, out, over can be given more stress. I mean longer, louder. So keep this point in mind. And now look at these examples. Just look at these small examples with the meaning and sentence. Take a look at them. Call for means require, demand. This project calls for a great deal of patience. This project calls for a great deal of
పేషెన్స్. ఈ ప్రాజెక్ట్ చేయాలంటే మనకి చాలా సహనం కావాలి, అంటే గ్రాడ్యువల్గా డెవలప్ చేయొస్తుంది. ఇక్కడ కాల్ ఫర్ మీన్స్ రిక్వైర్, డిమాండ్. నెక్స్ట్ వర్డ్ కాల్ ఇన్. చాలా ఉపయోగపడుతుంది కాల్ ఇన్ అనేవాడు. కాల్ ఇన్ మీన్స్ విజిట్ సంబడి బ్రీఫ్లీ. మరీ ప్రాణాలకు కాకుండా ఏదో మీరు వైల్ వారం ఆన్ ద వే, మీరు టౌన్లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్ జస్ట్ చూస్తానికి లేరనుకోండి, దాన్ని ఏమనాలి? కాల్ ఇన్ అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ ఇన్ మీన్స్ విజిట్ సంబడి బ్రీఫ్లీ. ఐ విల్ కాల్ ఇన్ టుమారో. ఐల్ అంటే ఐ విల్ కాల్ ఇన్ టుమారో అండ్ సీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎనీ బెటర్. నేను రేపు వచ్చి నేను చూస్తాను, ఒకవేళ మీరు కొంచెం పుంజుకున్నారా మా అరుగులని. ఇక్కడ ఐ విల్ కాల్ ఇన్ టుమారో అండ్ సీ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఎనీ బెటర్. నెక్స్ట్ వన్ కాల్ ఆఫ్. ఈ మధ్య చూస్తున్నాం చాలామంది స్ట్రైక్ చేస్తూ ఉంటారు, మ్యాచ్ క్యాన్సిల్ అవుతూ ఉంటుంది. కాల్ ఆఫ్, కాల్ ప్లస్ అడ్వర్బ్. క్యాన్సిల్, కాల్ ఆఫ్ మీన్స్ క్యాన్సిల్. ద కాన్సర్ట్ సభ, ద కాన్సర్ట్ వాజ్ కాల్డ్ ఆఫ్ బికాస్ ద లీడ్ సింగర్ వాజ్ సిక్. ఆ పాటల మెయిన్ పాడే లీడరు ఈ ఫెల్ సిక్ కాబట్టి వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేశారు. కాబట్టి ఇక్కడ గమనించాలి, ద కాన్సర్ట్ వాజ్ కాల్డ్ ఆఫ్, ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ కాల్ అవుట్. అట్టర్, ఎస్పెషల్లీ లౌడ్లీ, పిలవటం పెద్దగా. జస్ట్ కాల్ మై నేమ్, నన్ను పిలవ ఒకసారి, నా పేరు పిలవండి. ఇఫ్ యు నీడ్ అ హ్యాండ్ విత్ దీస్ బాక్సెస్, మీరు ఈ బాక్సెస్తో ఒక చేయమంటే నన్ను కాల్ చేయండి అన్నాడు. సో టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. జస్ట్ టేక్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. కాల్ అవుట్కి సమాన్ ఆస్క్ టు కమ్, రమ్మని కూడా పిలుపుందనమాట. ఐ కాల్డ్ అవుట్ ద ఫైర్ బ్రిగేడ్ ఆఫ్టర్ మై కిచెన్ కాట్ ఆన్ ఫైర్. మా కిచెన్లో ఉన్నప్పుడు నువ్వు పండుకున్నప్పుడు నేను ఏం పిలికాను? ఐ కాల్డ్ అవుట్ ద ఫైర్ బ్రిగేడ్ ఆఫ్టర్ మై కిచెన్ కాట్ ఆన్ ఫైర్. నెక్స్ట్ కాల్ ఓవర్. ఆస్క్ సంబడి హూ ఈజ్ నాట్ నియర్ బై టు కమ్ క్లోజర్. కాల్ ఓవర్ టు మీ, ఇటు రమ్మని చెప్పటం. హీ కాల్డ్ ఓవర్ ద వెయిట్రెస్, ఇటు రావే అని పిలిచాడు. హీ కాల్డ్ ఓవర్ ద వెయిట్రెస్ వెన్ హీ వాస్ రెడీ టు ఆర్డర్. హోటల్లో ఉన్న అతను ఆర్డర్ చేయడానికి ఆ వెయిట్రెస్ దూరంగా ఉన్నాడు, అతను ఏం పిలిచాడు? హీ కాల్డ్ ఓవర్ ద వెయిట్రెస్ వెన్ హీ వాస్ రెడీ టు ఆర్డర్. ఇతను వెన్ హీ వాస్ రెడీ టు ఆర్డర్ ఏం చేశాడు? హీ కాల్డ్ ఓవర్ ద వెయిట్రెస్, అతను పిలిచాడు అనమాట. నెక్స్ట్ వన్ క్యారీ అవుట్ విత్, అంటే కంటిన్యూ. క్యారీ అవుట్ విత్ ఎవర్ గుడ్ వర్క్, కొనసాగించు, మంచి వర్క్ ఇది. ఇంకొక అర్థం క్యారీ ఆన్. క్యారీ అవుట్ మీన్స్ టు డూ, కంప్లీట్ సంథింగ్, డూ ఆర్ కంప్లీట్ సంథింగ్. ద సైంటిస్ట్స్ క్యారీడ్ అవుట్ మోర్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద ల్యాబ్. గమనించండి పైన. క్యారీ ఆన్ మీన్స్ టు కంటిన్యూ. క్యారీ ఆన్ విత్ యువర్ గుడ్ వర్క్. సో these are the verbs you have to remember. Frequently they are asked in exams. Next one, take some more examples with examples. Okay, take a look at them. Two phrasal verbs are frequently used. Just keep looking at them. Fall behind with, especially students. If you are sick, sometimes if you don't go to somewhere else work, మనం వాళ్ళతో సిలబస్లో కానీ వర్క్లో కానీ వెనకబడిపోతాం. దాన్ని ఏమంటామంటే ఫాల్ బిహైండ్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ టు ఫెయిల్ టు కీప్ అప్ విత్, టు ఫెయిల్ టు కీప్ అప్ విత్. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఫెల్ బిహైండ్ విత్ హిస్ ట్రైనింగ్ ఆఫ్టర్ బ్రేకింగ్ హిస్ లెగ్. హీ ఫెల్ బిహైండ్ విత్ హిస్ ట్రైనింగ్ ఆఫ్టర్ బ్రేకింగ్ హిస్ లెగ్. తను లెగ్కి బ్రేక్ అయిన తర్వాత ట్రైనింగ్ వెనకబడ్డాడు. ఇంకోటి ఉంది ఫాల్ ఫర్ యంగర్స్, టీనేజర్స్. This word is very important. Fall for. Two meanings are there. One is be deceived by somebody, something. మోసపోబడతాం మనం. మైక్ ఫెల్ ఫర్ ద మ్యూజిషియన్స్ ట్రిక్. ఆ మ్యూజిషియన్ ట్రిక్ ఇప్పుడు పడిపోయాడు. మైక్ ఫెల్ ఫర్ ద మ్యూజిషియన్స్ ట్రిక్. కానీ ఇంకోటి ఫాల్ ఫర్ అంటే ఫీల్ లవ్ ఫర్ సంబడి
ఆర్ బీ ఇన్ లవ్ విత్ సంబడి. ఎవరితో అయినా సరే వాళ్ళ మీద మన ప్రేమ పట్టడం లేదా ప్రేమలో పట్టడం. ఫర్ ఎగ్జాంపుల్, స్టోర్ట్ ఫెల్ ఫర్ హిజ్ వైఫ్ వైల్ దే వర్ ఆన్ హాలిడే ఇన్ ద సేమ్ రిసార్ట్. ఆ రిసార్ట్లో ఉన్నప్పుడు తన భార్య మీద ప్రేమ పెరిగింది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. ఓకే, let us take a small quiz. Let us take a small quiz. Let me see how clever you are. See here, match the phrasal verbs to the picture and write a sentence describing them. Fall out, fall in with, call for, call in, fall for. See, fall out, fall in with, call for, call in, call for. Okay, take a look at the pictures. See, there are two men. They are falling out. They are falling out. One example. Next one, call in to mean visit. Call in. He is calling in his friends. Next one, call off, cancelled. Call off means cancelled. The concert was called off due to the rain. Next one, see, what is this one you have to guess? Agree. దీన్ని అగ్రీ అంటారు, దీన్ని మీరు గెస్ చేయాలి. అగ్రీకి మనం ఏమో ఉపయోగిస్తాం, మనం అది ఫాల్తో స్టార్ట్ అయ్యింది. ఓకే, గెస్ ద ఆన్సర్. సీ ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. సో టేక్ at these more examples. ఆన్సర్ తో క్విజ్. ప్రాపర్ స్ట్రెస్, పదాన్ని కరెక్ట్గా పలకపోతే లిజనర్స్కి మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైస్ డే అనే పదాన్ని ఎలా పలకాలి? నైస్ డే. when an adjective is followed by a noun, the noun is stress. నౌన్ పలకాలి. నైస్ డే, స్మాల్ రూమ్, బ్లూ ఐస్, బిగ్ హౌస్, లాంగ్ టైమ్, గుడ్ జాబ్. అంతేగాని నైస్ డే అనకూడదు. ఎలా అనాలి? నైస్ డే. సో కీప్ వాచింగ్. These phrasals can be very useful if you are preparing for TET, DSC, ICET, MAT, CAT. Even if you want to sound more fluent, this can be used frequently. So keep watching and please like and subscribe. Thank you very much.